మా ల్యాండ్ లోకి చెట్లు వచ్చేసినాయో. ఎన్ని చెట్లు తెలుసా? 185 చెట్లు. లేని చెట్టే లేదు అని మేము అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ మాకు నచ్చిన చెట్లు అయితే అన్ని పెట్టించేసుకున్నాం అనమాట. 197 ఆ 3 చెట్లు కూడా మనం ముందే పెట్టినాం కాబట్టి 200 చెట్లు. ఓకే అవును, మొత్తం ల్యాండ్ లో 200 చెట్లు ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ 3 ఉండే కొద్దీ ఇంకా ఆబ్వియస్ గా పెరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే కూరగాయలు వండియాలని ఇక్కడ ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి మాకు. అవన్నీ మీకు చూపిస్తూనే ఉంటాం. కానీ అయితే చుట్టూ ఇటు చూస్తున్నారు కదా, గోడ చుట్టూ కొబ్బరి చెట్లు అనమాట. మొత్తం గోడ చుట్టూ కొబ్బరి చెట్లే వస్తాయి మనకి. ప్రహరీ గోడకి 3 వైపులా కొబ్బరి చెట్లు వస్తాయి. మళ్ళా అక్కడ చివర్లో మామిడి చెట్లు వస్తాయి. అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ నిన్న లోడ్ దిగినప్పుడే ఏటికి తగినట్టు అవి అరేంజ్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా ఏండ్ల చెట్లు, అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న చెట్లని తీసుకొచ్చి పెట్టారు. ఇంకా ప్రైజింగ్ ఎక్కడి నుంచి తెప్పించారు ఇవన్నీ వచ్చేసి అమ్మ కంప్లీట్గా ఒక డీటెయిలింగ్ వీడియో చేస్తారు. ఎందుకంటే చాలామందికి పెట్టుకోవాలి, ఇట్లాంటివి చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే వాళ్ళే ఎవరైతే గార్డెనింగ్ చేస్తారో వాళ్ళే చెట్లను తీసుకొచ్చారు, వాళ్ళే నాటారు, వాళ్ళే టేక్ కేర్ చేస్తారనమాట 2-3 రోజుల వరకు మాత్రం. తర్వాత అంతా మనమే చూసుకోవాలి. అయితే అమ్మ వాళ్ళు వాంటెడ్గానే పెద్దవి కావాలన్నట్టుండే, పెద్ద చెట్లు అయితేనే మంచిగా ఉంటుందని చిన్న నుంచి పెంచడం కాదు, ఆల్రెడీ పెద్దవి అయితే కొంచెం మన లుక్ కూడా బాగుంటుంది కదా అన్నట్టు అనుకున్నారు. ఎండ కొడుతుంది, ఈ టైంలో వచ్చినాం. ఎందుకంటే నాడుతున్నారు కదా, చూసుకుందామని. అదిగోండి వచ్చే వరకే ఆ వరుస మొత్తం చెట్లు అయిపోయినాయి. అన్ని చెట్లను చూస్తున్నారా? మా గోడ కంటే కూడా పైకి ఉన్నాయి చెట్లు, అంత పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇట్లున్న చెట్లు. ఇంక ఇక్కడ వచ్చేస్తే ఇదిగోండి, ఇది సీతాఫలం, ఇది జామకాయలు కూడా 5 ఉన్నాయి. సీతాఫలాలు వచ్చేసి అవి కూడా 5 రకాలు ఉన్నాయి అన్నమాట. సీతాఫలం, రామఫలం, లక్ష్మఫలం, ఇంకేదో 2 ఫలాలు అన్నారు. హనుమాన్ ఫలం కూడా అన్నారా? హనుమాన్ ఫలం, ఇంకొక ఫలం, మొత్తం 5 ఫలాలు అంట. సీతాఫలాల్లో 5 కూడా తెప్పించాము. ఇంకా జామ కూడా 5, అంటే ఎర్రగా ఉంటాయి కదా తైవాన్ జామ అని, అవి ఒక 5 రకాలు, నార్మల్ నాటువి ఇట్లా అవి కూడా అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పనస. ఈ పనస చెట్లల్లో కూడా బుడ్డి పనసకాయలు కాస్తాయి చూడండి, బుడ్డివే హైబ్రిడ్వి. అదొక పనస. ఇంకొక పనస వచ్చేసి లోపల రెడ్ ఉంటుంది, అంటే కోస్తే లోపల రెడ్ ఉండే పనస అనమాట. యూనిక్ ఇదైతే అది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఉసిరి స్టార్ ఫ్రూట్ ఉంది. నిన్న మా మమ్మీ తెంచుకొని తినేసింది. ఇంకా మొగ్గలున్నాయి. అన్నిటికీ కూడా ఏంటంటే పూతుంది. ప్రతి చెట్టుకి మోస్ట్లీ 90% చెట్లకి పూతతోనే వచ్చినాయి. ఇదిగోండి, ఇది ఇంకొక రకం స్టార్ ఫ్రూట్లో కూడా మనకి ఇట్లా స్టార్ లాగా ఉండేది, ఇంకోటి ఇట్లా కచ్చిలు అదే ఇట్లా ఉండేది, పొడవులో కూడా ఉంటుంది కదా, ఆ 2 షేప్లు తెచ్చారనమాట. అట్లా అన్ని రకాలు తెప్పించాము. ఇంకోటి ఏంటంటే ప్రతి దానికి కూడా పూతుంది. ఆల్రెడీ అవి పెద్ద చెట్లు కాబట్టి అన్నిటికీ పూత ఉన్నాయి. ఇది వచ్చేసి జామకాయ ఎర్రగా ఉంటుందంట, చెట్టు కూడా ఎర్రగానే ఉంది. ఇక్కడ చూసిరా, ఇదేదో ఉంది, ఇది అదే మారేడు చెట్టు మన ఇంట్లో ఉంది కదా, ఇంట్లో ఉండేది ఇక్కడికి కూడా తీసుకొచ్చాం. ఇది కూడా బాగా పెద్ద చెట్టు, పెద్ద మానైపోతుంది, వేప చెట్టు అయినట్టు అవుతుంది. మీకు తెలుసా దీని స్టోరీ? శివయ్యకి మనము ఈ యొక్క ఆకు తెంచి పెట్టి పూజ చేసి దీపం పెడితే మనము మొత్తం సంవత్సరం మొత్తం చేసిన దాంతో అంత మోక్షం కలుగుతుందని మేము నమ్ముతాము, నేను కూడా. సో ఇంటి దగ్గర ఇవి ఉన్నాయన్నమాట. అట్లే పొలంలో కూడా ఉండాలి కదా, అందుకని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దానిమ్మ చెట్టు కూడా. ఇది నిజానికి నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు, కానీ మా తమ్ముడు మా మమ్మీ పట్టు పెట్టించారు. ఎందుకంటే ఉండాలి, అది కూడా ఒక చెట్టు ఉండాలి, ప్రతి ఒక్కటి ఒక చెట్టు ఉండాలన్నట్టు. ఇది ఇక్కడ వస్తే అంజీర్. ఈ అంజీర్లు కూడా 3 చెట్లు, 2 చెప్పాము. డిఫరెంట్ వెరైటీస్ అవి. వీటి లీవ్స్ వేరు, వాటి లీవ్స్ వేరు. డిఫరెంట్ వెరైటీస్వి 2 మరి 3 అన్నీ కూడా రొటీన్గా సేమ్ లేకుండా ఉన్న రకాలవి, నాటు ప్లస్ హైబ్రిడ్, అట్లా అన్ని రకాలు తెప్పించాము. అంటే ఇప్పుడు మనకి కొబ్బరి చెట్లలో కూడా అన్ని కొబ్బరి చెట్లు సేమ్ కాకుండా ఒక 2 రకాల కొబ్బరి చెట్ల లాగా అట్లా అన్నిటికీ కూడా కాయలు చూసిరా ఎంత బాగున్నాయో నాకైతే అసలు. ఇంకోటి ఇక్కడ చూసిరా, రేగి పండువి
ఇది రేగి పండు తెంచుతున్నాం. ఎన్ని ఉన్నాయి తెలుసా చెట్టుకి, చూడండి ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ నేనే తింటున్నా అంటే అబ్బా, మన తోటలో పంట ఫస్ట్ నా నోట్లకే పోయింది. ఎంతైనా మనది అనుకున్న ఒక చెట్టు ఆ ఫీలింగే వేరు కదా, అదొక్కటైనా కూడా. ఇది కూడా పెద్ద చెట్టు, మెన్షన్ చేసి చెప్పని అవసరం లేదు, అన్నీ పెద్ద చెట్లే అనమాట. ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది మాకు. అవన్నీ అమ్మాయి చెప్తారు డీటెయిలింగ్గా. ఇవన్నీ ఆంధ్ర నుంచి వచ్చినాయి. మనమంతా స్టాకు ఇక్కడ లోకల్లో నర్సరీలలో తీసుకోలేదు, ఆంధ్ర నుంచి తెప్పించినాం అనమాట. మొత్తం మన ల్యాండ్లో కావాల్సినవి అన్నీ కూడా 3-4 ఏండ్లు ఉన్న హెల్దీ చెట్లు, యూనిక్ చెట్లు అంటే హైబ్రిడ్వి ఇలాంటివి, తక్కువ టైంలోనే బాగా పెరిగిపోయే చెట్లని తెప్పించినాం. ఇది వచ్చేసి ఇది కూడా జామ చెట్లు లాగానే ఉంది ఏంద్రా, రుద్రాక్ష. ఓకే ఇది రుద్రాక్ష. రుద్రాక్ష కాదు, అది రుద్రాక్ష అనుకుంటా, ఇది లక్ష్మణ ఫలం. అక్కడ రుద్రాక్ష చెట్టు ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. రుద్రాక్ష ఇదిగోండి, ఇక్కడ ఒక చెట్టు. కొన్ని చెట్లు అయితే నాకు తెలియదు తెలుసా. మామూలుగా మేమేం చెట్లని తెప్పించాం మన లిస్ట్ తెలుసు, మేము అడిగాము. అంటే పలానా నేరేడు చెట్టు కావాలి, రామఫలం, సీతాఫలం, లక్ష్మఫలం, రుద్రాక్ష చెట్టు, హనుమాన్ చెట్టు, హనుమాన్ సీడ్స్ది ఒక హనుమాన్ చెట్టు కూడా ఒకటి ఉంది. ఇవన్నీ మేము చెప్పాము, కానీ అవి ఎట్లుంటాయి అనేది నిజానికి మాకే తెలియదు, అంటే నాకైతే తెలియదు. అయినా అడిగాము ఇవన్నీ ఉండాలి మన తోటలో అని. ఇక్కడ వచ్చేసి నిమ్మ, ఇది కూడా నిమ్మనే ఉన్నట్టుందిరా, పెద్ద నిమ్మ. నేరేడు చెట్టు అక్క, నేరేడా. నిమ్మలో కూడా 5 మామూలు నిమ్మకాయలు, పులుసు నిమ్మకాయలు, ఒకటి పెద్ద స్వీట్ నిమ్మ, ఒకటేమో మన పుల్లదే మనం ఎలిఫెంట్స్కి పెడతాం కదా ఆ నిమ్మ. ఇట్లా అన్ని రకాల నిమ్మలు. నిమ్మ కూడా మొత్తం 8 ఏమో ఉన్నాయి, 8-9 నిమ్మలు ఉన్నాయి. ఇవన్నీ నిమ్మలే. ఇదిగోండి, ఇది వచ్చేసి చిన్నుసిరి చిన్నగా. ఇంక ఇక్కడ వస్తున్నారా, ఇది మా 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 ముందు నించున్న చెట్టు. ఇదే సీనియర్ అందరిలో, అంటే ఉన్న 3 చెట్లు. ఇది తాడి చెట్టు, ఇంకో వేప చెట్టు. ఇందులో ఒక వేప చెట్టును మాత్రం అమ్మవారిగా భావించి అక్కడ కోయిల కట్టి దేవుళ్ళని పెట్టాలన్నట్టు డిసైడ్ అయినాం. అది ఆ చెట్టే ఫస్ట్ ఉన్న చెట్టు. ఇదేమో నార్మల్ ఈడ ఒక అరిగేసేస్తాం కూర్చోడానికి కాసేపట్ల. తాడి చెట్టు దగ్గరేమో వస్తే ఒక ప్రెజెంట్ అయితే ఒక గుడిసె లాంటిది కడదామని చూస్తున్నాము. తర్వాత అక్కడ కూడా రూమ్స్ వస్తాయి 1 by 1. అప్పటిలోపు మనం వర్షానికి తడవకుండా అట్లా. ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని రకాల చెట్లు అనుకోండి, ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. జామ చెట్టు, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, పనస చెట్టు, నిమ్మ చెట్టు, నెక్స్ట్ ఇవి వచ్చేసి ఉసిరి చెట్టు, రుద్రాక్ష చెట్టు, అవే అంజీరు. ఇట్లా ఒక్కటి కాదు అన్నీ ఉన్నాయి. ఇంకోటి జీడి మామిడి కూడా ఉంది, అంటే జీడిపప్పుల చెట్టు ఉంటుంది కదా మా తోటలో, అంటే అమ్మమ్మ వాళ్ళ తోటలో ఉండేది, ఇప్పుడు అక్కడ కూడా లేదు. మళ్ళీ అన్నేళ్ళ తర్వాత మేము మా పొలంలోనే అది పెట్టుకుంటున్నాం అనమాట. సో అట్లా ఆ చెట్టు, పచ్చడి కాయకి ఒకటే ఒక చెట్టు పచ్చడి చేసుకోవడానికి మామిడి చెట్టు, ఇట్లా అన్ని చెట్లు చేసుకున్నాం. ఈరోజు రేపుట్లో మొత్తం చెట్లు నాటడం అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక వరుస అటు చూస్తే మీరు ఒక వరుస అంతా నాటేసినారు. ఇప్పుడు వాళ్ళు భోజనానికి దిగినారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ కోసమే వచ్చాము, పొద్దునే వచ్చాము, కానీ మళ్ళీ ఇప్పుడు అలాగే భోజనం అవి తీసుకొని వచ్చాము. వస్తా వాళ్ళకి చికెన్ రైస్ అవి, మేమే కాదు వాళ్ళకు కూడా అట్లా. అయితే వాళ్ళు భోజనానికి దిగారు, ఇంకా కాసేపు ఆగితే ఎక్కేస్తారు. ఇంకా మిగతా ఈరోజు రేపు ఈ 2 రోజులు అయితే చెట్లు నాటడం అయిపోతుంది. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వాటి కర్రలు నాటి ఇవన్నీ పనులు ఉన్నాయి. ఎండ కొట్టనట్టే ఉంది కానీ బాగా కొడుతుంది. నిన్నంతా వర్షం దంచింది, నేల మొత్తం పచ్చిగా అయిపోయింది. అయినా కూడా ఎండ మాత్రం ఎండాకాలంలో అదిరి కొట్టినట్టు కొడుతుంది. అసలు చూడండి, చిన్నప్పుడు ఇట్లా పొట్లాలు కట్టించుకొని తింటుండే. శనగలు నాకు బటన్ చూపినా ఒక నిమిషం నన్ను పప్పి అదే తిందాం మమ్మీ చూసాను.
మేము కూడా తెచ్చుకున్నాం. మేము కూడా సమోసాలు అవి అంటే మేము ఇంటి దగ్గర తినేసి వస్తా వాళ్ళకి తీసుకొని మేము తెచ్చుకున్నాం అన్నమాట. అసలు చెట్లు పెడితే అది కదా లుక్ అంటే ఏముంటుంది తెలుసా, దగ్గర అన్నట్టు అనిపిస్తుంది కానీ అట్లా ఏం లే. 15 ఫీట్ గ్యాప్ ఉంది ఉన్నాయి. మా ఫీలింగ్ ఏం తెలుసా, మా ల్యాండ్ని మేము అడవిని చేసేయాలనేది మాకు పర్సనల్ ఫీలింగ్. మాకు నచ్చినట్టు అయితే అయిపోతుంది. సో అదనమాట. ఇంకా తింటాం మేము తెచ్చుకున్న సమోసా. నేను సమోసా ఎందుకు తింటా తెలుసా, సమోసాకు మిరపకాయలు ఇస్తారు ఫ్రీగా, అది నాకు ఇష్టం. ఆ మిరపకాయల కోసమే సమోసా కొనుక్కుంటా. మంచిగా ఇట్లా వేప చెట్టు కింద కూర్చున్నాం తెలుసా, ఎంత హాయిగా ఉంటుందో మాకు ఇక్కడికి వస్తే ఈ చెట్టు కింద. ఇది ఎడలు ప్లేస్ ఉంటే బాగుంటుందమ్మా. ఏం కాదులే అమ్మాయి, తెచ్చింది మామిడి పళ్ళు అమ్మే. కచోరీ కూడా తీసుకున్నావా అమ్మే, తమ్ముడు కోసం అమ్మే? అవి రెండు ఇదిగోండి ఇక్కడ మామిడి పళ్ళు, బఠానీలు, శనగలు అన్నీ. పెట్టు. నిశ్శబ్దంగా చల్లగా పక్షులు, అప్పుడే పక్షులు తెలుసా ఈరోజు నాకు బాగా వినిపిస్తున్నాయి. చెట్లు వచ్చినాయో లేదో బర్డ్స్ కూడా ఆకర్షింపబడుతున్నాయి. ఇవన్నీ మమ్మీ ఇవన్నీ తింటాం. మా ఇన్ని కానీ తెచ్చిన వాళ్ళకి గురించి తిన్నాక వాళ్ళకి తిన్నాక వాళ్ళకి 2 పండ్లు తింటుంది మన చెట్టు కదా మమ్మీ. అవును, ఆ టేస్ట్ ఉంటుంది. కొబ్బరి చెట్లు చూసాం మమ్మీ, గోడ కంటే హైట్ అయినాయి. ఇప్పుడే గోడ కంటే హైట్ ఉన్నాయి అంటే వెళ్ళిపోతాయి. మన ఆడి చూడలే కానీ చెప్పిండు ఆడి గోడ కంటే పైకి. డాడీ 8 ఫీట్స్ అమ్మా. డాడీ సాయంత్రం వస్తుండొచ్చా మమ్మీ? ఒకవేళ సాయంత్రం రాకపోయినా రేపు వస్తే మా డాడీ చూసి షాక్ అయిపోతాడు. వస్తాడు ఈవినింగ్. ఎట్లున్నాయి మరి? సూపర్ మమ్మీ. నేను వచ్చినప్పుడు నా బిడ్డ లేకుండా, అయితే ఈరోజు వచ్చింది చూడటానికి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు. సో ఇంకా నేను ఎండైనా వానైనా నాకేముండదు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం అన్నీ చూసుకోవాలన్నట్టు ఉంటుంది. నిజానికి వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు బాగా ఆడి. ఇంకుండే కొద్దీ మస్తు ఉంటుంది మమ్మీ చెట్లన్నీ నాటినాక. అయితే మొన్న సరదాగా మనం వాడు పెట్టిన వీడియో అంత మంచిగా ఒక్క 10 times 20 times అట్లా చూసి భయపడ్డా. ఇంకా పట్టదు నా బిడ్డ, అది మిస్ అయ్యాను. నాకు తీయలేదు, రాలే కొంచెం ఇట్లా ఉరకడంలో నాకు భయమైంది. అంటే జనరల్గా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఉండొచ్చా పాములు గినా అని, ఎందుకంటే గడ్డి అవి ఉంటే కనబడదు కదా అని. మమ్మీ చూడు రుమాల పండు ఇట్లనే తింటారు, పొట్టు తీసే. మీకు రుమాలు తెలుసా, అది లాస్ట్లో వస్తుంది. లాస్ట్ కాసే కాక ఇంకా ఆ తర్వాత మామిడి పళ్ళు సీజన్ అయిపోతుంది. నా మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ అది మ్యాంగోస్లో. అయితే మా వ్లాగ్ ఇట్లా అయిపోయిందనమాట. తర్వాత ఒకవేళ వాళ్ళు వెళ్ళే ముందు ఒకసారి ఫైనల్గా మీకు చూపిస్తా ఎట్లుందనేది. ఇప్పటికైతే ఇంతే, బాయ్. వాతావరణం అంతా ఎట్లుందంటే చల్లగా, ఇంకా వర్షం పడుతుందా అన్నట్టు, ఎండగా అసలు ఎట్లుందంటే భలే హాయిగా ఉంది. పడుతుందా? ఆ ముందు పడుతుందంట. అబ్బా ఆహా ఆహా, గాలి కూడా ఎంత చల్లగాలి వస్తుందో. వాళ్ళు ఇంకా లంచ్కి దిగిన వాళ్ళు ఇంకా పనులకు ఎక్కలే. మా అమ్మ ఏమో చేస్తుంది చూద్దాం. కర్బూజా చెట్టా అమ్మే? అమ్మే అయితే ఇది గడ్డి తీసేసి సీజన్ కాదుగా అమ్మ ఇప్పుడు.
మీకు విషయం తెలుసా, ఈ కర్బూజా చెట్టు దానికి అదే వచ్చింది. పిట్టలు అప్డేట్ ఇస్తూనే ఉన్నా వీడియోలో. ఇది చూసిరా, మేము ఇంకా మా ల్యాండ్లో చివర కూడా నిల్చోలేదు. ఇంకో అది ఆ గోడ మా ల్యాండ్లో చివర. మేము ఇంకా ఇక్కడ ఉన్నాం 30 భాగంలో. మా మమ్మీ తిరిగి అలసిపోయి కూస్తుంది. మా మమ్మీ తిరగలేదు, ఒక రోజుకి మా మమ్మీ పని అయిపోతుంది. అయితే ఈ గోడ అక్కడున్నా కూడా నేను ఇక్కడ నిల్చున్నా. మా ల్యాండ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా. అందులోని ఇప్పుడు చెట్లు పెట్టాక చల్ల గాలి. ఇదిగో ఈ వేప చెట్టు గుర్తుందా, మేము అప్పుడు భోజనం తిన్నది ఇక్కడే. ఇవన్నీ కొబ్బరి చెట్లు దారం వేసి లెంత్ తీసినట్టుంది కదా స్ట్రైట్గా. నిజానికి దారం వేసుకొనే వాళ్ళు నాటినారు. ఇక్కడంతా అక్కడ మామిడి చెట్లు, ఇవి కూడా మామిడి చెట్లే. ఇవన్నీ ఈ పర్టికులర్ ఏరియాలో వస్తాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళు చూడండి మోసుకోవడానికి అంటే పనోళ్ళు దొరకట్లేరంట వాళ్ళకి. మనకి మామూలుగా గార్డెనింగ్ చేస్తున్నారు కదా వాళ్ళు ముగ్గురు. మామూలుగా వాళ్ళకి వర్కర్స్ దొరకట్లేరు, అంటే దొరుకుతున్నారు ఎవరు మన పార్కాళ్ళు. వీళ్ళు వాళ్ళకి చెట్ల పని రాదు కదా అన్నట్టు వీళ్ళు తెచ్చుకోకుండా వాళ్ళు ముగ్గురే కష్టపడుతున్నారు. ఆ బస్తాలే కంపోస్ట్. ఆ బస్తాలు వచ్చేసి కంపోస్ట్. అవి ఎన్ని బస్తాలు మమ్మీ? 50 బస్తాలు కదా. 50 బస్తాలు తెప్పించినాము. ఆ 50 బస్తాలు అంటే బస్తాకి 6 గుంతల్లో పడతాయంట. అంటే ఒక్క బస్తా 6 గుంతల్లో వేసి సమానంగా, అంటే 25 kgs బ్యాగ్. అది 50యా? 6 గుంతల్లోనే వేస్తుందంట. 50 ఉన్నట్టుంది కదా. 50 kgs బ్యాగ్ అది ఒకటి. 6 గుంతల్లో సమానంగా వేసి వేస్తున్నారు. అదిగోండి వాళ్ళు చూసిరా, వాళ్ళు మోసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే వరకు ఇంకా మా తమ్ముడు వెళ్ళి అది తీసుకొచ్చాడు, ట్రాలీ లాంటిది. ఇంకా అందులో పెట్టుకొని నెట్టుకుంటున్నారు. చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే పొద్దున్నే పిలిపించుంటే నిజానికి ఈ పాటికి ఆ పక్క కూడా వర్షం కూడా అయిపోయి ఉండేది. ఫాస్ట్గా అయ్యేది, కొంచెం శ్రమ కూడా తక్కువ అవుతుండే. ఇంకా లేట్ అంటే మేము వచ్చే వరకు భోజనం టైం అయ్యేటప్పుడు వచ్చినాము. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఈజీగా ఏ గుంత దగ్గర వాటిని అట్లా నీట్గా ఇట్లా అరేంజ్ చేసుకొని నీట్గా నాటేస్తున్నారు. నేను మెట్ల కూర్చున్నావు, అయిపోయిందా మీ పని? ఈ లెక్క నీళ్ళు ఏడు కూర్చున్నా, హాయ్ నీడు వస్తున్నాయి, చల్లగాలి కూడా వస్తుంది కావమే. ఇదిగోండి ఈ చెట్టుకి పక్కన కూర్చున్నా కూడా బాబా పిల్లలు ఇద్దరు మట్టి విసికేది మమ్మీ. చిట్టి తల్లి ఏమున్నా నీళ్ళు పోస్తుందా మట్టి విసుకుతుంది. దానికి ఏమో ఆనందమో. లాక్కోడేమో అటూరికి ఇటూరికి. ఇవన్నీ గుంతలు చూసిరా అసలు అన్నీ లెవెల్గా. సాయంత్రం వర్షం పడుతుంది మమ్మీ. సండే వస్తారు ఇంక పిల్లలు మళ్ళీ, అప్పటి వరకు అయిపోతాయి. అవును మమ్మీ. ఇంకా అక్కడ నాడుతున్నారు, చూపిస్తా. అప్పుడప్పుడు ఎండ వస్తుంది, అప్పుడప్పుడు నీడ వస్తుంది. ఈ గుంతని ఇట్లా లెవెలింగ్ చేసుకొని దాంట్లో కంపోస్ట్ వేసుకొని మళ్ళీ దాంట్లో చెట్టు పెడుతున్నారు. గుంతలు అన్నీ కూడా అంతే. ఫస్ట్ ఇట్లా లెవెలింగ్ బాగా ఇట్లా నీట్గా లెవెలింగ్ చేసుకొని దాంట్లో కొంచెం కంపోస్ట్ వేసుకొని మళ్ళీ అది పెట్టేసి, అదే ఫస్ట్ అది పెడతారు, దాని మీద కంపోస్ట్ వేస్తారు, ఆ తర్వాత మట్టేసి ఫిల్ చేసేస్తారు. కలుపు మొక్కలు అప్పుడే పెరిగినాయి. మొన్ననే దున్నిచ్చినాము, అయినా కూడా మళ్ళీ కలుపు మొక్కలు పెరిగినాయి. మా అమ్మ అక్కడ కూర్చుంది. ఇప్పుడు నేను చివరున్నా, గోడ దగ్గర ఉన్నా. అడ్రస్ అంత దూరం ఉంది, అక్కడెక్కడో ఉంది గేట్. ఆమె ఇప్పుడు కాబట్టి ఇంకా వినిపిస్తుంది మమ్మీ. ఉండే కొద్ది వాకీ టాకీ కొనాల్సిందే, వినపడదు. చెట్లు వచ్చితే రీసౌండ్ ఏడొస్తుంది మమ్మీ. ఇప్పుడు అంటే కొంచెం ఓపెన్ ఉండడం వల్ల మన సౌండ్ వేవ్స్ చివరి వరకు పోతున్నాయి. అసలు ఎంత బాగుందంటే నిజానికి ఎండలో నా ముఖం అంతా మాడిపోతుంది. చేంజ్ అయిపోయింది వచ్చినప్పటికి ఇప్పటికి. అయినప్పటికీ ఎంత హాయిగా ఉందంటే
చిన్న చిన్న చెట్లు అయినా కూడా చల్ల గాలి వస్తున్నాయి. అది కాకుండా ఎండ అంటే వచ్చినప్పుడు బాగా ఎర్రటెండ కాసింది, కానీ ఇప్పుడు తగ్గుతుంది, ఎండ తగ్గుతుంది, వర్షం పడేటట్టు మబ్బేసుకొని ఉంది, చల్లగా వాన పడేటట్టు ఆల్మోస్ట్ మబ్బేసింది తెలుసు. ఇదిగోండి వర్షం పడుతుంది మమ్మీ జరసేపట్లో. పడేటట్టు అయింది మాకు, చల్లగా అయింది మస్తు. అట్లా మబ్బేసుకొని చల్లగాలికి హాయిగా ఉంది. పిల్లలు వచ్చి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేటోళ్ళని పిల్లల్ని మిస్సింగ్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. అయినా పర్లేదు. నేను నిజానికి ఇంట్లో ఉంటే ఆత్రం తట్టుకోలేక సాయంత్రం వస్తుంటే పిల్లల్ని తీసుకొని, నేను వచ్చినా కాబట్టి ఇంకా సాయంత్రం ఏం రాను. వీళ్ళుంటే రేపు ఈవినింగ్ పిల్లల్ని తీసుకొస్తా, లేదంటే రేపు మార్నింగ్ ఒకవేళ నేను వస్తే చూస్తా. సండే అయితే ఇంకా పక్కా అనుకోండి, ఇంక వాళ్ళు వస్తారు. ఆహా ఎంతసేపు ఉన్నా ఇక్కడ తృప్తి తీరదు, తనివి తీరదు. చూస్తున్నారా వర్షం పడుతుందో పడదో అనే డౌట్తో మేమే ఇంకా నీళ్ళు పట్టేస్తున్నాం కొన్ని. పైపు మడత పడకుండా, బరువు కాకుండా వెనకిట్లా సెక్యూరిటీ గార్డ్ నీకు నీ పైపుకి. నిజంగా అమ్మ నాకు సెక్యూర్ కూడా, బయట వెళ్ళినా నేను అమ్మనే వెళ్తాం ఎక్కువ. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా కొత్త వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాము. అట్లనే ల్యాండ్ అప్డేట్స్తో కూడా ప్రతిదీ అప్డేట్ చేస్తూనే ఉంటాము, నేను కానీ అమ్మ కానీ. ఇవాళ మంచిగా ఒక ప్రశాంతంగా నేచర్లో దగ్గరగా ఉన్నట్టు అసలు ఎంత బాగా గడిచిపోయిందో, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చాలాసేపు ఉన్నాము, అంటే చెట్లన్నిటికీ నీళ్లు పట్టాక కూడా మళ్ళా కూడా ఉన్నాం అనమాట చాలాసేపు. ఇంక ఇంటికి వెళ్ళే వరకు 7:30 అవినట్టుంది. అంటే అక్కడి నుంచి 6:30కి అట్లా అప్పుడప్పుడు ఇంక పోదామా అని సాగదీసి 6:47 అయింది. ఇంక ఇంటికి వచ్చే వరకు ½ an hour, అంటే 20 minutes to 30 minutes పడుతుంది మా ఇంటికి రావడానికి ల్యాండ్ నుంచి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే.